న్యూ ఇయర్ స్పెషల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ, అది కూడా హైదరాబాదీ స్టైల్లో దమ్ బిర్యానీ అనమాట. 1 కేజీ ప్రాన్స్తో అయితే ఇక్కడ చేస్తున్నాను. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే టేస్ట్, ఫ్లేవర్ ఏమాత్రం మిస్ అవ్వకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ హైదరాబాదీ ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ బాస్మతి రైస్ని అయితే 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అయితే 1 కేజీ వరకు ప్రాన్స్ తీసుకున్నానండి. వీటిని అయితే మనం బయట క్లీన్ చేసిన తర్వాత ఇవి దగ్గర 700 గ్రామ్స్ అయితే వస్తాయి. బయట క్లీన్ చేసినా సరే మనం ఒకసారి వీటిని అయితే ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. లోపల ఇలా ఈ ప్రాన్స్ యొక్క వేస్ట్ అనేది ఉంటుందన్నమాట. పై భాగంలో కాస్త అలా ఒక ఘాటు పెట్టుకొని తీసినట్లయితే ఇది ఒక వెయిన్ లాగా ఉంటుంది. ఇది మనకు ప్రాన్ యొక్క వేస్ట్ అనమాట. దీనైతే కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి. బయట క్లీన్ చేసే వాళ్ళు సరిగా క్లీన్ చేయకుండా కొన్ని ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని అయితే ఇంట్లో మనం ఇలా చక్కగా తీసేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కదాన్ని చూసుకుంటూ మనమైతే తీసేసుకొని కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పైభాగంలో కాస్త ఇలా కట్ చేసి మనం దాన్ని ఒక యాంగిల్లోకి తీసినట్లయితే ఇలా ప్రాన్ యొక్క వేస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూసారా, నాకైతే కొన్ని వాటికి ఇంకా ఉందన్నమాట. ప్రతి ఒక్కదాన్ని చూసి జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉండే ఒక పాత్రలో 3 వంతుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. బియ్యం ఎన్ని వేస్తామో దానికి 3 వంతుల నీళ్లు తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. స్టార్ అనస, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, 1-2 ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇది సముద్రపు నీరు ఏ టేస్ట్లో ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ నీళ్ళని అయితే బాగా మరిగించుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి మరిగిస్తున్నాను. ఇవి మరిగేలోపు మనం మరొక స్టవ్ పైన అయితే ఒక వెడల్పుగా ఉండే బిర్యానీ పాత్ర పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకుంటున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ షాజీరా, 1 స్టార్ అనస, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం లవంగ మొగ్గలు వేసుకొని తర్వాత ఇందులో ఒక 2 కప్పుల వరకు సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే ఖచ్చితంగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దమ్ బిర్యానీ అంటే మనకు ఈ ఉల్లిపాయలు అనేటివి బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయలు అనేటివి త్వరగా వేగుతాయి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ని అయితే వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఈ కర్రీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం ఇందాక రైస్కి తగ్గట్టుగా వేసుకున్నాం కదా, ఇక్కడ ఈ గ్రేవీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఎసరు మరిగిస్తున్నాం కదా, ఇందులో అయితే ఒక నిమ్మ చెక్కనైతే ఫుల్గా పిండేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకు రైస్ అనేది చాలా మంచి కలర్లో ఇంకా బాగా విరిగిపోకుండా మనకు పలుకుగా వస్తుంది అన్నమాట రైస్ అయితే. ఇలా వేసి దీన్ని అయితే ఒకవైపు ఉడికిస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఇటువైపు ఇక్కడ ప్రాన్స్ అయితే కాస్త ఉడికిపోయాయి. వీటినైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమోటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇక్కడ టమోటా అనేది ఆప్షనల్ అండి. టమోటో ప్లేస్లో మీరు పెరుగు కూడా 1 కప్పు వరకు వేసుకోవచ్చు.
ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకొని కాస్త ధనియాలు వేసి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసి గ్రేవీని అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇది నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ టమోటో వేసుకోకపోతే పెరుగుని మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఈ గ్రేవీని అయితే ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. మరి మొత్తం తీసేయకుండా అడుగున కాస్త నూనె గ్రేవీ ఉంచండి. ప్రాన్స్ని అయితే మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మనం 80% ఉడికించుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఇలా ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ గ్రేవీ ఉంది కదా, దీన్నైతే ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మరి మొత్తం వేసేయకుండా ఒక సగం వేసుకొని సగం గ్రేవీని మళ్ళీ అలానే ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో అయితే ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొక లేయర్గా ఈ రైస్ని అయితే వేసేసుకోవాలి. దానిపైన మళ్ళీ మనం తయారు చేసుకున్న గ్రేవీని అయితే వేసేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ కానీ కేసరి కానీ వీటిల్ని వాటర్లో కానీ పాలల్లో కానీ కలిపి వేసుకోవచ్చండి కలర్ కోసం. నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ అయితే యూస్ చేయట్లేదు. తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టి దమ్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. మంచి ఫ్లేవర్ మనకైతే ఇల్లంతా వస్తుందన్నమాట. చూస్తుంటే నోరూరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకు దమ్ బిర్యానీ అంటే ఎప్పుడు నంబర్ 1 కదా, సూపర్గా ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.